సంవత్సరాల కుర్రోడు. అతనికి ఏదో గుండెలో నొప్పి వస్తే హాస్పిటల్ తీసుకెళ్లారు. కుర్రోడు మంచి తెలివైన వాడు. చూస్తే ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, హార్ట్ ఫెయిల్యూర్ అండి, ఇది ఆ గుండె మార్పిడి తప్ప ఏరొక మార్గం లేదు అని చెప్పాడు. తండ్రికి, కొడుకు కాదు. ఇప్పుడు ఏం చేయాలి? గుండె ఎవడు దానం చేస్తాడు? హార్ట్ ఎవడు దానం చేస్తాడండి? మీరు ఎవరైనా ఉన్నారా అంత ధర్మాత్ములు? ఎవడు చేస్తాడు? సరే, బయటకు వచ్చి కొడుకుతో ఏం చెప్పాడంటే, నాన్న నీకు గుండె ఆపరేషన్ చేస్తారట, పర్వాలేదు, కంగారు పడ, మాకు బాధపడాల్సిన అవసరం లేదు నాన్న అని చెబితే, డాడీ నాకు భయం వేస్తుంది డాడీ అంటే ఆ అబ్బాయి అనుకుంటానంటే బైపాస్ సర్జరీ చేస్తారేమో అనుకుంటున్నాడు. కానీ అసలు విషయం ఈ తండ్రికి తెలుసు. భయపడొద్దు నాన్న, నేనుండగా నీకేం భయం లేదు అని చెప్పాడు. ఆ అబ్బాయిని హాస్పిటల్లో ఆ ఆపరేషన్ తీసుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు, పిల్లవాడి ఫ్రెండ్స్. వాళ్ళు, తండ్రి ఉన్నాడు పక్కనే. ఏమన్నాడంటే, డాడీ ఒకవేళ నేను బ్రతికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత నేను కళ్ళు తెరవాల్సి వస్తే కళ్ళు తెరిచేటప్పుడు ఫస్ట్ నీ ముఖం కనపడాలి అన్నాడు. ఆ తండ్రి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి, కానీ మళ్ళీ ఏడవకూడదు కదా, ఎందుకంటే అది భయపడుతున్నాడు. పర్వాలేదు నాన్న, ఓకే అలాగే, నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు. ఆ అబ్బాయికి ఆపరేషన్ చేశారు. ఏం చేశారో తెలియదు. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఐసీయూలో పెట్టారు. ఈ డాక్టర్లే చూస్తున్నారు. అతనికి మాట్లాడించేటప్పుడు, కళ్ళు తెరిచి మాట్లాడించేటప్పుడు, ఒకసారి మా డాడీని పిలవండి, నేను మా డాడీనే చూడాలి అంటున్నాడు. వీడు డాడీని చూడాలంటే వచ్చి అతను బెస్ట్ ఫ్రెండ్, ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వచ్చి అతను నిల్చున్నాడు ఎదురుగా. ఆ అబ్బాయి కళ్ళు మూసుకొని, ఏయ్ మా డాడీని రమ్మను, నువ్వెందుకు వచ్చావురా? ఫస్ట్ మా డాడీ ముఖం చూడాలనుకున్నాను కదా అన్నాడు. ఆ అబ్బాయి అలా ఏడ్చేస్తున్నాడు. ఏడ్చేసి బయటికి వెళ్ళిపోయి మరలా 1 గంట తర్వాత వచ్చి, పర్వాలేదండి, ఈ విషయం చెప్పొచ్చా అని డాక్టర్ గారిని అడిగి వచ్చాడు. చెప్పొచ్చు, పర్వాలేదు అని చెప్పాడు. అప్పుడు మరలా లోపలికి వచ్చి, ఏయ్ నువ్వు వల్లరా మా డాడీ ముఖం చూడాలనుకున్నాను కదా, మరలా నువ్వు ఎందుకు వచ్చావు అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తూ, ఒక్కసారి కళ్ళు తెరవరా, మీ డాడీకి ఎప్పటికీ నువ్వు చూడలేవు, ఎందుకంటే మీ డాడీ నీ గుండెల్లో ఉన్నాడు అన్నాడట. డాడీ గుండెల్లో ఉండడం ఏంటి అన్నాడు.